ఇఫ్తార్ చేయించడానికి ఎవరైతే ఆహారం పంపిస్తారో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళ నియత్ గనక కేవలం ఇఫ్తారు చేయించడానికి మాత్రమే ఆ యొక్క ఆహారాన్ని పంపి ఉంటే మసీదుల్లో కావచ్చు వేరే చోట కావచ్చు ఇఫ్తార్ కోసమే పంపారు అంటే ఉపవాసం పాటించిన వాళ్లకు ఇఫ్తార్ చేయించడానికి మాత్రమే వాళ్ళు గనక ఆహారం పంపి ఉంటే అటువంటి ఆహారాన్ని వేరే వాళ్ళు అంటే ఉపవాసం పాటించినటువంటి వాళ్ళు తినడం అనేది పాపం అవుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క హక్కును కొల్లగొట్టడం అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది స్వయంగా నేను చెప్తున్నది కాదు ముఫ్తీ అక్మల్ సాబ్ గారు కూడా ఈ విషయమై ఇదే విధంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఉపవాసి కోసం ప్రత్యేకించబడినటువంటి ఆహారం అది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే ఉపవాసంలో లేరో వాళ్ళు ఊరికే పోయి అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని తినే ప్రయత్నం చేయొద్దండి మీరు నేను ఉపవాసంలో లేనని పక్కన కూర్చోండి కావాలంటే లేదంటే అజా ఇచ్చిన తర్వాత మీరు మస్జిద్కి వెళ్ళే ప్రయత్నం చేయండి అంతే తప్ప దానిలో ఇది బరకత్ యొక్క ఆహారం కదా అని